కోల్కతాలో లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ జరిగింది. సౌత్ కోల్కతా లా కాలేజీలో జరిగింది దారుణం. ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల ఫోన్లను సీజ్ చేశారు. నిందితుల్లో 2 స్టూడెంట్స్ ఉన్నారు. లా కాలేజీని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఆ నిందితులకి 4 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది కోర్టు. కోల్కతాలో ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో మెడికల్ స్టూడెంట్ అత్యాచార ఘటన మరొక ముందే మరో దారుణం వెలుగు చూసింది. కోల్కతాలోని కస్బా ప్రాంతంలో ఉన్న సౌత్ కోల్కతా లా కాలేజ్లో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. 3 నిందితులు బాధితురాలిపై అత్యాచారం చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులని వెంటనే అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు కోసం లా కాలేజ్ని పోలీసులు సీజ్ చేశారు. నిందితుల్లో ఒకరు స్టూడెంట్, ఒకరు పూర్వ విద్యార్థి కాగా మరొకరు కాలేజ్ స్టాఫ్. 3 నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. వాళ్ల ఫోన్లను సీజ్ చేశారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం కాలేజీలో ఈ దారుణం జరిగినట్టుగా తెలుస్తోంది. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆ లా కాలేజ్ ముందు విద్యార్థులు చేస్తున్న ఆందోళనని మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారంలో మనకు అందుతున్న విజువల్స్. రైట్ సైడ్ నిందితులు 3 కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలో తరలిస్తున్న దృశ్యాలు రైట్ సైడ్ బాక్స్లో మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి? అందున ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఒక లా కాలేజ్ గురించి. అంటే ఎవరికైనా ఏమన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేసే దిశగా వాదించాల్సిన భవిష్యత్తు లాయర్లు వీళ్ళంతా కూడా. అలాంటి లా కాలేజ్లో జరిగిన దారుణం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది. మొత్తం 3 ఒక అమ్మాయిని అత్యాచారం చేయడం దారుణమైన ఘటన. 3ని అరెస్ట్ చేశారు. కానీ ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి మానసిక స్థితి ఏ రకంగా ఉండుంటుంది? అందున వీళ్ళు రేపొద్దున్న లాయర్లుగా లేదా న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే వ్యక్తులుగా ఎదిగితే మన న్యాయ వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది అన్నది కూడా ఇలాంటి క్వశ్చన్సే ఈ ఘటన రైజ్ చేస్తోంది. బెంగాల్లో మహిళలకు భద్రత లేదని ఈ ఘటన మరోసారి నిరూపించింది అని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. లా స్టూడెంట్ గ్యాంగ్ రేప్ ఘటనపై సుమోటోగా విచారణ చేపట్టింది. 3 నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. నిందితులకు కోల్కతా కోర్టు 4 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది.